హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మామిడికాయ పప్పు. ఈరోజు మీకు చాలా రుచిగా ఉండే మామిడికాయ పప్పు ఎలా చేయాలో తేలిగ్గా చెప్పేస్తాను. వీడియోని ఫాలో అయిపోండి. మొదట ఓ కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు అంటే 120 గ్రాములు కందిపప్పు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, అర కప్పు పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ అంటే 350 ml వాటర్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 4 విజిల్స్ ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో కందిపప్పు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాణలి పెట్టుకుని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడే వరకు అలాగే ఉంచుకొని తర్వాత రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని దంచుకున్న 4 వెల్లుల్లి రబ్బలు, కాస్త ఆనియన్ తరుగు యాడ్ చేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అంటే 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుని 2 మీడియం సైజ్ టొమాటో తరుగు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకొని మరో నిమిషం వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల వరకు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 10 నుండి 12 నిమిషాలు ఉడికిన తర్వాత ఓసారి మూత తీసుకొని మామిడికాయ ముక్క ఈ కన్సిస్టెన్సీలో ఉడికే వరకు ఉడికించుకుని తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పప్పు మొత్తం కూరలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుని ఓసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పుల్లగా కారంగా టేస్టీ మామిడికాయ పప్పుని ఎంజాయ్ చేయండి. ఒకసారి ఈ స్టైల్లో మామిడికాయ పప్పు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ ఇలాగే చేస్తారు. అంత బాగుంటుంది ఈ మామిడికాయ పప్పు రుచి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.